ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాధిక 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 మమ్మే, రాధికని మనమే చంపినా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జీవన్ మీదకి నెట్టేసి భలే తప్పించుకున్నాం మమ్మీ. దీపక్, రాధికని మనమే చంపామని ఆ రాజు రూపలకి ఎలాంటి సాక్ష్యం దొరకలేదు కాబట్టి మనం బతికిపోయాం. లేదంటే వాళ్ళిద్దరూ మనల్ని సులువుగా వదిలిపెట్టుండరు. మమ్మీ, నొప్పులు భరించలేకపోతున్నాను మమ్మీ. దానికి తోడు తిండి నీళ్లు కూడా ఇవ్వట్లేదు. రాధికని ఎందుకు చంపారు? రాధికని మేమెందుకు చంపుతాం రాజు? ఆ జీవనే చంపేసి ఉంటాడు. వీలైతే వెళ్ళి ఆ జీవన్నే అడుగు. రాధికని మీరే చంపారని రాధిక మాతో చెప్పిందత్తయ్యా. అయ్యో రూపా, కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేదు. మేమెలా చంపుతాం రూపా? రాధిక మీతో చేతులు కలిపి చెయ్యని తప్పుకి నన్ను కొట్టించినప్పుడు రాధికని మిమ్మల్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆ పని చేయలేదు. రాధిక చేసిన తప్పుకి దేవుడే రాధికని శిక్షించాడు. రై, చేసిందంతా మీరు చేసి జీవన్ మీదకో దేవుడి మీదకో నెట్టేస్తున్నారు ఎందుకు? రాధికని పొడిచింది నువ్వేనని రాధిక చెప్పింది. నీ అదృష్టం ఏంటంటే రాధికని నువ్వే పొడిచావు అనడానికి ప్రస్తుతానికి ఏ ఆధారాలు లేవు. ఆధారాలు లేవు కాబట్టే మేము ఇలా ఉన్నాం. ఇది మరీ బాగుంది రాజు. ఆధారాలు లేవంటున్నావు, అయినా హత్య చేసింది మేమే అంటున్నావు. మమ్మల్ని ఇరికించడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పప్పులేం ఉడకో. చూడండి, రాధిక మాకు నిజం చెప్పకుండా ఉండుంటే అయినా మీరు బతికిపోయేవాళ్ళేమో. కానీ రాధిక మాకు నిజం చెప్పేసింది. ఆ నిజం ఈ ప్రపంచానికి తెలియకపోయినా మాకు తెలుసు. అయితే ఏంట్రా? అయితే ఏంటి? నిజం తెలుసుకొని ఏం పీకుతావు? అవునరా, రాధికని చంపింది నేనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.